ఇందులో ఈ సినిమాలో నువ్వేం చెప్పదలుచుకున్నావు అంటాడు, మళ్ళీ చెప్తా. సార్ నేను ఇది చెప్పదలుచుకున్నాను సార్. యా, ఆ క్వశ్చన్ చాలా ఎవ్రీ స్టెప్ దే ఆస్క్ దట్ క్వశ్చన్, దట్ అరే ఈ సినిమా ఎవరైనా ఎందుకు చూడాలరా. స్టార్టింగ్ లో భయం వేసేది, అరే ఏంది ఇంత మొన్న 8 గంటలు విన్నాడు, మళ్ళా విన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నావు ఈ కథలో అంటాడు, ఏంది అర్థం కాదు. అంటే అది మైండ్ ఒక 350 ప్లేసెస్ లో ఉంటది కదా. ఇక్కడ బాంబేలో ఏదో షో నడుస్తూ ఉంటది, ఇక్కడ ఏదో షూటింగ్ జరుగుతూ ఉంటుంది, అక్కడ ఏదో డిజిటల్ కంటెంట్, మళ్ళీ మ్యూజిక్, తన పర్సనల్ ఇంట్రెస్ట్ అవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇన్నిటి మధ్యలో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మేమేమో కృష్ణానదిలా టైంకి మేము పట్టుకుని రెడీ చేసేసుకుని డ్రాఫ్ట్ అంతా రెడీ చేసేసి కూర్చున్నాం. రానా వస్తాడు, వింటాడు, షూటింగ్కి వెళ్ళొచ్చు అని. కట్ చేస్తే అక్కడ కరణ్ జోహర్తో బ్యాస్టియన్ అనే హోటల్లో ఫోటో కనిపించేది. సినిమా ఆపేసి అక్కడ ఏం చేస్తున్నాడు బ్రో అంటే తిరిగి వచ్చి, బ్రో కరణ్ జోహర్తో మాట్లాడేశాను, మన సినిమా చాలా బాగా వస్తే అది అక్కడ కూడా ఈ పని జరుగుతూ ఉంటుంది. సో హౌ డు యూ కండెన్స్ ఎవ్రీథింగ్? లైక్ ఐ నో యూ పర్సనలీ అండ్ ఐ థింక్ you have a mind which carries some 60 to 70 thoughts per second. అలవాటైపోయింది, అలానే పెరిగాను. అండ్ ఐ జస్ట్ డోంట్ నో ఎనీ అదర్ వే. రైట్, ఐ హ్యావ్ నో ఐడియా, నో అదర్ వే టు సీ. ఐ వాజ్ అంటే ఈ స్టూడియోలోనే పెరిగాను, ఇలా సినిమాలు చేస్తూనే పెరిగాను. అందులో యాక్ట్ చేస్తూ ఉంటాను, అప్పుడు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాను, కొన్నిసార్లు విజువల్ ఎఫెక్ట్స్ చేస్తూ ఉంటాను, వేరే ఏదో పని చేస్తూ ఉంటాను. సమ్టైమ్స్ ఐ జస్ట్ డిస్ట్రిబ్యూట్ ఫిల్మ్. సో ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ టెలింగ్ అ గుడ్ స్టోరీ. కరెక్ట్. ఇప్పుడు ఆ సినిమా నేను నీతో ప్రొడ్యూస్ చేసిన, ఆ సినిమా నేనే యాక్ట్ చేసిన, వేరే వాళ్ళతో చెప్పిన, I think it's the same, it's doing the same function in the end. Right. It's telling a story. Correct. So what best I can tell it. Correct. And how far I can take it is the job. I think I also remember one conversation you and I had that long back. I had suggested మనం ఏదో ఒక సినిమా రీమేక్ ఏదో చేద్దాం అంటే, రానా బాసు నాకు ఈ రెగ్యులర్ ఇవన్నీ కాదు బాసు, నాకు ఏదో కాన్సెప్ట్ ఉండాలి, నాకు ఏదో ఒక హై ఎండ్ కాన్సెప్ట్ ఉండాలి, లేకపోతే ఏదో ఒక కొత్త వరల్డ్ ఉండాలి. అది కానీ ఈ అడవికి నీకు ఏంటి పంచాయతీ? నాకు మేరే సాథి అడవి, అరణ్య, ఇప్పుడు ఇదే అడవి. అంటే నీతో సినిమా తీసిన తర్వాత నా జీవితం అడవి పాలైపోయింది అబ్బాయి. ఇది కట్ చేయండి అమ్మాయి. Sorry, I asked him. So his previous film was also about an elephant in the forest, and this is. So I'm asking, like, what do you like? Are you going to just become a hippie? One film with him, and then from then his life has become run forest, run my film. Sai Pallavi garu, I think you're a phenomenal actress, and I've always enjoyed your work. But where are you from originally? మీరు అసలు యాక్చువల్లీ మీరు ఏ ఊరు అంటే మాకు అందరికీ చాలా కొన్ని డౌట్లు ఉన్నాయి. మీది కేరళనా, మీది తమిళనాడా, లేకపోతే వరంగల్? అదొక యాంగిల్ ఉంది. అంటే తెలంగాణ మాట్లాడితే నేను కదా మాట్లాడాలి, అమ్మాయి మాట్లాడేస్తుంది. తెలంగాణ దత్తపుత్రిక. Like it's like Telangana almost adopted you. But where are you from originally? Where are you from? I'm a native of Kotagiri. Kotagiri, okay. But పుట్టింది పెరిగింది కోయంబత్తూరులో. కోయంబత్తూరులో, okay. So తమిళ వచ్చు, బడుగా వచ్చు, ఇప్పుడు తెలంగాణ కూడా వచ్చు. అంటే హౌ ఇస్ దట్ జర్నీ? లైక్ మీరు మీ నేటివ్ లో మాట్లాడుతూ ఫస్ట్ తెలుగులో మాట్లాడడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్ట్రెస్. దాంట్లో స్లాంగ్ ని మాస్టర్ చేయడము ఇస్ ఐ థింక్ వన్ ఆఫ్ ద వెరీ రేర్ థింగ్స్ దట్ హ్యాపెన్స్. నాకు ఇప్పుడు తమిళ్లో కొత్త స్లాంగ్ నేర్చుకోమని చెప్తే అది కొంచెం కష్టంగా ఉంటుంది, బికాజ్ ఐ ఆల్రెడీ లోపల నాకు లాంగ్వేజ్ తెలుసు కదా. ఓకే. సో టు రీవర్క్ అది తెలిసింది మనం గుర్తు చేయకుండా కొత్తదిగా నేర్చుకోవాలి, కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ నాకు తెలుగు నేర్చుకున్నప్పుడు ఫస్ట్ మన తెలంగాణ స్లాంగ్ తోనే నేర్చుకున్నాను కదా, సో అది ఈజీ అయిపోయింది. ఇట్స్ లైక్ రైటింగ్ ఆన్ క్లీన్. బట్ ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు నార్మల్ తెలుగులోనే మాట్లాడుతున్నారు. నేను అందరితో కలిసి మాట్లాడినప్పుడు ఇది వస్తుంది, బట్ డైలాగ్స్ వచ్చినప్పుడు ఇప్పుడప్పుడు అట్లా ఇట్లా వచ్చేస్తుంది. స్వీట్, కూల్. వాట్స్ అప్? How's it going? Fine, I guess. Not too bad, not too good. It's going. So what is the difficulty of shooting a Telugu film? This is your second period Telugu film, I believe. Correct. So first was Mahanati and now this is your second film. What is the difficulty in shooting a Telugu film? You don't speak the language. Yeah, I mean, I've been shooting movies in India since 2011. Okay. I went to school in LA and I was working over there when I got the chance to shoot a movie in Bombay. And it's interesting. Then I found out that the scripts are actually, the action is in English. Only the dialogues are in the local language, right? So I think that is an asset for foreign DOPs, where it was Vilmos Zsigmond who said that DOPs tend to be foreigners, right, because they find something different, right, in the land that that they go to. The culture is different. Correct. You haven't been born there, so you see things differently. Differently. And I think that helps. And it helps also that the dialogue
is translated to you, but when you're on set, you don't. I mean, it's something else. You know what they're saying, but mostly, you know how they're acting. You know, and that helps you with like helping them with cinema language, right? Okay. Like how can I improve like what they're saying? Right. You know, what they're saying with their body. You know, Right. so yeah, I think it's an asset. The fact that I don't know much Telugu, and I apologize for that because I it's already like I've been working on the Telugu industry for quite a bit. Right. I know more Hindi than Telugu, I have to admit, and I'm gonna. He says chalo chalo chalo. Well, Oh, you chalo, see, I chalo, mean, chalo అంటుంటారు. chalo, 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 ఆయన మన Rana సినిమా says. సినిమా పాట పాడేస్తున్నాం అనుకుంటున్నారు మనోళ్ళందరూ. లేదు లేదు బయలుదేరేస్తాం. But I'm learning because I love languages. I'm not as gifted as Pallavi here, you know. But yeah, I know 5 languages, but yeah, Telugu will be my 6th. Yeah. Okay, so shooting a film, okay, I understand you read that English part and then the dialogue is in Telugu and you know their acting. What about small things like naku coffee kavali, leda naku tea kavali, like driver, what is your conversation with your driver? It's funny because they are very apologetic about not knowing English because English is an official language of this land, and I don't get it. Because I'm like, no, I'm sorry, I don't know your language, like, how can you be sorry? I'm So sorry. రోజు పొద్దున్నే సాయంత్రం ఒక అరగంట సారీ చెప్పుకోవడానికి సరిపోతుంది. అయ్యో సార్ I am sorry. I am sorry. But with my broken Telugu, Hindi and his broken English, I mean, I had like the most amazing conversation with a rickshaw wala once. Who? With a rickshaw wala. Oh, the rickshaw walas. Yeah. Can you recreate that for us? Yeah, It'll work fantastic It was for the interesting promo. because he's like, oh, you have a camera there, and I'm like, oh yeah, it's I do films, blah blah blah. It's like, oh, you're a cinematographer, and like, oh, how do you know? It's like, well, I worked in the film industry, And I'm like, oh really? Like, what do you do? And he was telling me about life in the film industry and how his family didn't went through some troubles, and now he was there, and I was like, oh, I'm so sorry. He's like, why are you sorry? Like, it's another job, and I love it. I get to like travel all around the city, and I get to see it, and I'm like, wow, from this perspective, yes. It's like so you can be happy, like however Wherever like you are doing And you whatever. spoke in English? No, it was my his broken English, Hindi, Telugu, and my super broken Telugu, some Hindi and English, and we communicated. But frankly, like when I was living in Bombay, my neighbor was from Calcutta. She didn't know Hindi, she didn't know English, so we communicated through food. Because food? she was food, like, food. yeah, she was like, single man over here, poor guy, so she brought me fish. And I'm like, oh, I love fish because I'm from a fish country, So I'm like, oh, this is amazing. So I would cook like some gazpacho for her, And she would be like, oh my God, this is amazing. Like, how do you do it? Like, give me a recipe. And then she would cook me something, and then that was what our exchange was. Fantastic. Awesome. Other languages. I'm from a fish country. Fish country. సాయి పల్లవి గారి సీన్స్లో ఉండే సింగిల్ షాట్లు మిగతా వాళ్ళ సింగిల్ షాట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఉన్నప్పుడు సింగిల్ షాట్స్ ఏమో చాలా స్టాటిక్గా అలా వెళ్తుంది, తెలియకుండా వెళ్తుంది అనమాట. తనదేమో మ్యాక్సిమం గింబల్ హ్యాండిల్తోనే వెళ్తుంది. Okay. సో అది ఆ క్యారెక్టర్ యొక్క సైకాలజీని మైండ్లో పెట్టుకొని ఈ కెమెరా మూమెంట్స్ని కంపోజ్ చేసాం అనమాట. అట్లా నేను చాలా ఐ హ్యావ్ లర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ డానీ. Same here. Learn many things from this. No, I నీకు think ఒక climax కామెడీ లో- మ్యాటర్ చెప్తాను. సో ఈ సినిమా మధ్యలో నాకు పెళ్ళింది. సినిమా కామెడీ అది నీకు కదా. పెళ్ళైనప్పుడు పెళ్ళైనప్పుడు అది ఆడవాళ్ళ కాదు మనసులు comedy. విరిగాయో లేదో తెలియదు కానీ మగవాళ్ళ మనసులు కూడా విరిగాయి. అంటే మా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కి No, we were all shocked because కొన్ని రోజుల ముందే he was like, ఎందుకు పెళ్లి and all that. Suddenly he's like announcing his wedding. Hey, ఇప్పుడే కలిసి వచ్చాను, ఎప్పుడు wedding? I remember. సో మా వైఫ్ ఎప్పుడు షూటింగ్ షూటింగ్ చూడలేదు. సరే ఒక రోజు తీసుకొచ్చాను. ఆ రోజు ఏంటి పీటర్ మాస్టర్ ఉన్నాడు యాక్షన్ సీక్వెన్స్, అండ్ అప్పుడే కోవిడ్, సో మాస్క్ వేసుకున్నాడు. ఆయన వేరే ఒక స్పెషల్ మాస్క్ వేసుకున్నాడు బాక్స్ లాగా. మైక్ ఉండింది. ఆయన నీతో ఎక్కడ మాట్లాడినా స్పీకర్ అక్కడ ఉంటుంది. Okay. సో నీకు ఎక్కడి నుంచి వినిపిస్తుంది, అక్కడి నుంచి వాయిస్ వినిపిస్తుంది. సో ఫస్ట్ టైం వేణుని, డానీని, పీటర్ మాస్టర్ని, తిను మాట్లాడే భాష ఇంగ్లీషు, తన బ్రోకెన్ తెలుగు, ఇలా హిందీలో సెట్ వాళ్ళతో మాట్లాడుతూ వేణుతో కన్వర్స్ చేస్తూ
వేణు ఇలా బ్రో అది కాదు బ్రో అని ఏదో చెప్తూ వేణు చెప్తూ వాళ్ళిద్దరి మధ్యలో తమిళ్ ప్లస్ వియట్నమీస్ అండ్ తెలుగు ఎక్కడో మిక్స్ చేస్తూ పీటర్ మాస్టర్ మాట్లాడుతున్నాడు. పీటర్ మాస్టర్ మాట్లాడింది హిందీ జూనియర్స్ ఎవరు ఉన్నారు ఆడు హిందీలో చెప్తున్నాడు ఇదే మ్యాటర్. అలా చూసి వీళ్ళందరూ వేరే భాష అంటే కానీ షార్ట్ మాత్రం జరిగిపోతుంది, పని అయిపోతుంది. అరే మీరు గ్రేటర్ అసలు మీరందరూ అసలు ఎవరికి ఏ భాష అదే మా సినిమా అంటే. సో నిజంగా అంటే బయట వాళ్ళు వస్తే కన్ఫ్యూజ్ అయిపోయారు ఏంటి వీళ్ళు ఎలా తీస్తున్నారు. మీరు పాన్ ఇండియా సెట్ మీది, వియట్నమీస్ టు స్పానిష్ అందరూ ఆ ఎమోషన్ కరెక్ట్. మధ్యలో రష్యన్ కూడా ఉన్నాడు. యాక్షన్ సీక్వెన్స్ చేశాడు. స్టీఫెన్ రిచర్డ్ అని ఆయన జర్మనీ ఇటువైపు ఉంటాడు, స్పెయిన్ కెమెరామెన్ ఇటు, మనంతా ఊరే వారం, నేను మధ్యలో